మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. హిందూపురం నియోజకవర్గం హిందూపూర్ పట్టణంలో సుగూరు ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని మరియు దేవస్థాన ఆవరణంలో ఏకశిలా ఆంజనేయ స్వామి నూతన విగ్రహం ప్రతిష్టాపన కోసం నిర్మించే పీఠం కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు जिंदगी चलासी जय 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 हनुमान అందరికీ నమస్కారం. ఈరోజు హిందూపురం నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నియోజకవర్గం ఇది. అదేవిధంగా అన్ని రకాల ఈరోజు చూసినట్లయితే అభివృద్ధిలో అగ్రస్థానంలో అనంతపురం జిల్లాలో హిందూపురం ఈరోజు ముందుంది. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పట్టణానికి మౌలిక వసతులు కూడా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇక్కడ ప్రముఖ వ్యాపార కేంద్రం బిజినెస్ సెంటర్ కాబట్టి ఇక్కడ చాలామంది వచ్చి వెళుతుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా ఒక శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు మేమందరూ కూడా కలిసి రైల్వే మినిస్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు మాకు వందే భారత్ బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ ట్రైన్ ఇక్కడ ఆపమని ఆయన రిక్వెస్ట్ చేయడం, అదేవిధంగా ఆయన కూడా శరవేగంగానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తొందరలోనే ఒక డేట్ కూడా ఒక 10-12 రోజుల్లోనే హిందూపురంలో ఆ రైళ్లను కూడా ఆపడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా చాకర్లపల్లి దగ్గర చూసినట్లయితే గతంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. 2014లోనే శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఆ బ్రిడ్జి మంజూరు చేస్తే దాదాపు ఇప్పటి వరకు కూడా అది ఎక్కడ వేసింది అక్కడే ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన రైల్వే మినిస్టర్ గారిని కూడా చాకర్లపల్లికి తీసుకొని వెళ్ళడం, అదేవిధంగా ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి కూడా 29 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. దానికి కూడా 10-12 తారీఖులోనే టెండర్ వస్తుంది. దాదాపుగా 1 ఇయర్లోనే అది కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా దాదాపుగా ముఖ్యంగా తుమ్కూరు అదేవిధంగా బళ్ళారికి సంబంధించినటువంటి రైల్వే లైన్ కూడా ఎక్కడ వేసింది అక్కడే ఉంది. దాదాపు 18 సంవత్సరాల క్రితం మంజూరైనటువంటి ఆ రైల్వే లైన్ ఎక్కడ వేసింది అక్కడే ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం, అదేవిధంగా కేంద్రం కూడా దాన్ని స్పందించి ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాలతో అదేవిధంగా రైల్వే మినిస్టర్ కేబినెట్ మినిస్టర్ సహకారంతో సోమన్న గారి యొక్క సహకారంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో దానికి 250 కోట్ల రూపాయలు కూడా మంజూరు అయినాయి. అదేవిధంగా శరవేగంగా ఆ లైన్ కూడా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ దాదాపుగా రిపబ్లిక్ డే నాటికి అట్లీస్ట్ మడకసిర వరకు కూడా ఆ ట్రైన్ కంటిన్యూ బళ్ళారి నుండి ట్రైన్ కూడా మడకసిరకు రావాలని మొన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ తొందరలోనే అక్కడ కూడా వస్తుంది. అదేవిధంగా 27వ సంవత్సరం లోపలే పూర్తిగా బళ్ళారి నుండి తుమ్కూరు వరకు కూడా పూర్తిగా ఆ రైల్వే లైన్ పూర్తి చేసి ట్రైన్స్ కూడా దాని మీద నడిచే విధంగా చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. తద్వారా బళ్ళారి నుండి బెంగళూరు పోయేదానికి, అదేవిధంగా ముఖ్యంగా బళ్ళారి టు కళ్యాణ్ టు పావగడ టు మడకసిర కొరటిగర మదిగిర తుమ్కూరు వరకు కూడా ఆ రైల్వే లైన్ పూర్తి చేసి ఆ రైలును కూడా ఆ పట్టాలెక్కిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రముఖంగా ముఖ్యంగా
బాలకృష్ణ గారు శాసనసభ్యుడిగా ఇక్కడ ముఖ్యంగా రోడ్లకు కూడా దాదాపు 92,50,00,000 రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా సిరికల్చర్ డెవలప్మెంట్ కోసం కూడా ఇక్కడ 8 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ R&Bకి రోడ్స్ కూడా 45 కోట్ల రూపాయలు రోడ్స్ కోసం కేటాయించడం జరిగింది. అదేవిధంగా దాదాపు హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా 12 కోట్ల రూపాయలు కూడా వెచ్చించి అధునూతనమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి యంత్ర పరికరాలు కూడా తీసుకుని వచ్చి దీన్ని అన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఒక శాసనసభ్యుడిగా ముఖ్యంగా బాలకృష్ణ గారు చొరవతో దాదాపుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంకా తప్పకుండా మాకు ఒక కళ ఉంది. ముఖ్యంగా గౌరీబిద్దూరు నుండి డబుల్ రోడ్ కూడా మాకు హిందూపూర్ మీదుగా సోమందేపల్లి వరకు కూడా R&B 4 లైన్ రోడ్డు కూడా రావాలని మొన్ననే బాలకృష్ణ గారు వచ్చినప్పుడు మాకు రైల్వే మినిస్టర్ గారిని అయితే అదేవిధంగా R&B మినిస్టర్ గడ్కరీ గారిని ఆ రోజు కలవడం జరిగింది ఢిల్లీలో. తప్పకుండా ఆ రోడ్డు కూడా తొందరలో పూర్తి అయితే ఇంకా మనందరికీ కూడా సౌకర్యాలు మెరుగవుతాయి. ముఖ్యంగా సోమందేపల్లి నుండి డబల్ రోడ్ వస్తే అనంతపురం నుండి డైరెక్ట్గా హిందూపూర్ మీదుగా దొడ్బలాపురం మీదుగా బెంగళూరు పోయేదానికి కూడా సౌకర్యం కూడా వస్తుందని, అది కూడా తొందరలోనే ఆ రోడ్డు కూడా మంజూరుతో అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.